తరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. అందరికీ నమస్కారం. ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదంతో కష్టాలన్నీ తీరిపోతాయి. మరి ఆమె ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. మరి ఈ రోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి జీవితంలో చోటు చేసుకోబోయేటటువంటి ఆ కీలకమైన మార్పులు చేర్పులు, అలాగే మీ జీవితంలో ఏ స్త్రీకి అంత విలువ ఉంది, అలాగే ఏ స్త్రీ పట్ల మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే ఆసక్తికరమైన విషయాలను సైతం ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఎన్నో విశేషమైనటువంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి. అయితే ఒక స్త్రీ ఆశీర్వాదం అనేది మీ కష్టాలన్నీ తొలగిపోయేలా చేసి మీ జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి పరిణామాలను విసుక్కునే విధంగా ఉంటుంది. అయితే ఈ విధంగా పరిణామాలు మీ జీవితంలో ఎంతో అద్భుతంగా ఉండేందుకు కారణం ఈ స్త్రీ. మరి ఈ స్త్రీ ఎవరు అనే విషయాలు తెలుసుకునే ముందు కెరియర్ పరంగా మీకు ఈ సమయంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా సగటు ఫలితాలు ఉన్నాయి. మీ కెరియర్ లో మొదటి 2 వారాల్లో కొన్ని మెరుగైన మార్పులు సూచించబడుతున్నాయి. మీ కెరియర్ లో మీరు ప్రమోషన్ లేదా మెరుగుదలను కూడా పొందుకుంటారు. ఈ స్త్రీ ఆశీర్వాదం వల్ల ఉద్యోగం చేస్తున్న స్థానంలో మార్పుకు కూడా అవకాశం ఉంది. లేదంటే మీరు విదేశాలలో వెళ్లడం కూడా ఈ సమయంలో సూచించబడుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో మీ యొక్క స్త్రీ ఆశీర్వాదం వల్ల ఇది లభిస్తుంది. అలాగే మరికొన్ని సమయాల్లో అదనపు బాధ్యతల కారణంగా మీకు కొంత పనిభారం ఉండొచ్చు. కుజుడి గోచారం అనేది అనుకూలంగా మారడం వల్ల గత కొంతకాలంగా ఉన్న పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది. అయినా కూడా ఉద్యోగం విషయంలో ఏదో తెలియని మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఇటువంటి ఆలోచనలకు మీరు దూరంగా ఉంటే మంచిది. ఆర్థికంగా కూడా ఈ సమయం బాగుంటుంది. పెట్టుబడుల ద్వారా మీకు ఆదాయం ఇంకా డబ్బు లాభం అనేది పెరుగుతుంది. మీరు వాహనం ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ సమయంలో మీరు కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా గానీ లేదంటే స్థిరాస్తి ద్వారా గానీ కొంత ఆదాయం సమకూరే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో అనుకోని ఖర్చుల కారణంగా ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా కూడా ఇది మీకు మంచి సమయం. అలాగే తమ కుటుంబ సమస్యలలో వివాహం లేదా పరిష్కారాల కోసం ఎదురుచూస్తున్న వారికి సానుకూలమైన ఫలితాలు లభిస్తున్నాయి. మీరు మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు. కుటుంబ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. మీ ప్రేమ సమస్యలలో కూడా మీరు విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది. మీరు గత కొంతకాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు కోలుకుంటారు. అంతేకాకుండా కుజుడి గోచారం కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి కూడా కొంత మేరకు తగ్గుతుంది. అయితే రాహుగోచారం కారణంగా గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. అయితే ఆ తర్వాత మాత్రం మీకు అన్ని సానుకూలంగా మాయమైపోతాయి. ఇక వ్యాపారవేత్తలకు మంచి వ్యాపారం, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. మీరు భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఖచ్చితంగా ఈ సమయంలో ప్రారంభించవచ్చు. ఆర్థిక సంబంధమైన పెట్టుబడులకు అయితే ఈ సమయం అనుకూలంగా ఉండదు కాబట్టి పెట్టుబడులు మాత్రం పెట్టకుండా ఉండండి. అలాగే తొందరపాటు కారణంగా అనుకోని ఖర్చు గానీ ఆర్థిక నష్టాలు గానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులకు మంచి సమయంగా కనిపిస్తుంది. మీరు మీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆశించిన సంస్థల్లో ప్రవేశాలు సాధించడానికి మంచి సమయం ఉంటుంది. అదేవిధంగా ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు సైతం అనుకూలమైన ఫలితం ఇస్తుంది. అంతేకాకుండా పోటీ పరీక్షలు రాస్తున్న వారికి కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఎన్నాళ్ళు ధనస్సు రాశి వారు మీ జీవితంలో ఎన్నో కష్టాలతో సతమతమవుతూ ఉంటారు. అయితే ఒక స్త్రీ ఆశీర్వాదం మాత్రం మీకు అన్ని రకాలుగానూ మేలు చేస్తుంది. మరి ఆవిడ ఎవరో కాదు, మీ భాగస్వామి. ఒకవేళ మీకు వివాహం కాకపోతే మీ తోబుట్టు. అవును, ఇంతకాలం మీరు వారిని కనీసం గుర్తించకుండా ఎంతగానో మీరు ఇంకా ఒక ఉన్నత స్థాయికి చెందినవారని అలాగే ఉండిపోయారు. అయితే ఇప్పటికైనా మీ జీవితంలో ఉన్న ఈ స్త్రీని గుర్తించండి. ఎందుకంటే వీరి ఆశీర్వాదం వల్లే మీ జీవితంలో కష్టాలన్నీ పోతాయి.
కాబట్టి ధనుసు రాశిలో జన్మించినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వారి జీవిత భాగస్వామి కారణంగా, వారి ఆశీర్వాదం కారణంగా మీ జీవితంలో ఎన్నో మంచి మలుపులైతే చోటు చేసుకుంటాయి. ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోయి అన్ని శుభమైన రోజులు వస్తాయి. కాబట్టి స్వభావరీత్యా ఈ ధనుసు రాశి వారిది ఒక ద్విస్వభావ రాశి అని చెప్పొచ్చు. అందువల్ల మీ జీవిత భాగస్వామిని ఎక్కువగా మీరు గుర్తించరు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ జీవిత భాగస్వామిని మీరు గుర్తించి వారి నుంచి మీరు ప్రేమాభిమానాలు పొందండి. ఇక ధనుసు రాశి వారు తమకు ఎప్పుడూ ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని చేయరు. అంటే వారు తమ ఇష్టపడితే మాత్రమే ఆ పని చేస్తూ ఉంటారు. ఇక ధనుసు రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉంటారు. స్త్రీలు కూడా ఎంతో అందంగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేనిదిగా చెప్పుకోవచ్చు. అయితే తమ మనసులో ఏది కూడా ఉంచుకోరు, అంతా బయటకు చెప్పేస్తూ ఉంటారు. ఈ రాశి వారి కల్మషం లేని మనసును చూసి ఎంతో మంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా స్నేహితులతో స్నేహం చేస్తారు. తమ మనసులోనిది యథాతథంగా ఎదుటి వాళ్లకు చెప్పడం వల్ల ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీస్తుంది. అంతేకాదు వీరి మాటలు బాణాల్లాగా ఎదుటివారికి మనసుకి గుచ్చుకుంటూ ఉంటాయి. అయినా కూడా వీరి మనసు చాలా సున్నితమైంది. ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు. ధనుసు రాశిలో జన్మించిన మూల నక్షత్రంలో వారు స్థిర చిత్తాన్ని కలిగి ఉంటారు. వీరిలో గర్వం ఎక్కువగా ఉంటుంది. మూల నక్షత్రానికి అధిపతి కేతువు కనుక వీరు గణపతిని పూజిస్తే ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలుంటాయి. ఇక మూల నక్షత్ర జాతకులైతే ఖర్చు అధికంగా చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ధనుసు రాశి వారికి ప్రాపంచిక జ్ఞానం అధికం. కాబట్టి భార్యతో సంసార జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. ఇక పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వీరికి శుక్రగ్రహ నక్షత్రం అని చెప్పొచ్చు. ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా మాట్లాడుతూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. జీవితంలో ఎక్కువ భాగం కుటుంబం కోసం ఖర్చు పెడతారు. వీరికి స్నేహితులు కూడా తరచుగా మారిపోతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు వివాహం ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. అయితే ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏది ఏమైనా వివాహ జీవితం మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారు ప్రజ్ఞావంతులుగా, శాంత స్వభావం కలవరుగా చెప్పుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా వీరు ధనవంతులుగా ఉంటారు. వీరి జీవితం సాధారణ జీవితంతో మొదలవుతుంది కానీ క్రమక్రమంగా మంచి స్థితికి చేరుకుంటారు. ఒకసారి విపరీతంగా, మరోసారి నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు. మొత్తం మీద మితభాషి అని చెప్పొచ్చు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి భక్తి అధికంగా ఉంటుంది. దేవుడి పట్ల అచంచలమైన నమ్మకం ఉంటుంది. స్నేహితులు ఆపదలో ఉన్నారు అంటే ఆదుకునే మనస్తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి పరిస్థితి కనుక చూస్తున్నట్లయితే ఈ నక్షత్రం రవిగ్రహ నక్షత్రం. వీరు అందరికీ కూడా ఇష్టలుగానే ఉంటారు. అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఎవరైనా కూడా చాలా తేలికగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారు ఖచ్చితంగా ధనుసు రాశి వారు ఈ సమయంలో మంచి విషయాలైతే చేయాలి. అయితే శనివారం రోజున ఈ 5 వస్తువులను దానం చేయండి. మీకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి. నల్ల నువ్వులు, నల్ల వస్త్రం, ఉడకబెట్టిన శనగలు, ఆవాల నూనె లేదా నువ్వుల నూనె, ఇనుమును దేవాలయాలు, మతపరమైన ప్రదేశాలలో ఆలయ పురోహితుడికి దానం చేయండి. మీకు అన్ని రకాలుగాను కలిసొస్తుంది. ఇక ఆదిత్య హృదయ స్తోత్రం, ఇతర సూర్య స్తోత్రాలను ధనుసు రాశి వారు ఆదివారాలు, సప్తమి తిథుల్లో అలాగే శుభదినాలలో చదువుకోండి. మీకు అన్ని విశేషకరమైనటువంటి ఫలితాలే. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ధన్యవాదాలు.